హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షార్ట్స్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకైతే ఈ యూట్యూబ్ జర్నీ అనేది చాలా హ్యాపీగా ఉందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసు, మోర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లేకపోవచ్చు, కానీ నేను ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. స్టార్టింగ్ ఇది కూడా తక్కువ రోజుల్లో ఏం రాలేదు, బట్ అయినా కూడా నాకు హ్యాపీగా ఉంది. మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చూసుకుంటే తెలుస్తుంది. నేను వైజాగ్ వచ్చాక అయోధ్య రామ మందిరంకి వెళ్తున్నామని చెప్పా కదా, అక్కడికి అనమాట వచ్చేసాము. చూసారు కదా, అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. నాకు ఇలా అరేంజ్ చేయడం హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే అందరం అయోధ్య వరకు వెళ్ళి చూడలేం కదా, అంటే వెళ్ళే వాళ్ళు ఓకే, బట్ మనలా వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే ఇలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ అరేంజ్ చేయడం ఇదంతా హ్యాపీగా అనిపిస్తుంది. టికెట్ అయితే 50 రూపీస్ కలెక్ట్ చేశారు. అది కూడా వర్తే అనిపించింది, పర్వాలేదు. చూస్తున్నారు కదా, లైన్ వీకెండ్ అవడం బట్టి మేము కూడా కొంచెం లాస్ట్లో వెళ్ళడం ఇంకా అంత రష్గా అయితే అనిపించలేదు మాకు. ఫ్రీగానే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా చూసేద్దరు అయోధ్య రామ మందిరాన్ని. ఇది చూసారు కదా, శ్రీరాముని స్టాచ్యూ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా పెట్టారు. చూస్తుంటే అది మాత్రం నిజంగా ఈ బీచ్ వ్యూ పక్కనే ఇలా మందిరం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది. జనాలు కూడా బాగానే ఉన్నారు, బట్ ఏంటంటే ఇంకా పెద్ద ప్లేస్ అవ్వడం వల్ల అంత డిస్టర్బెన్స్గా అయితే అనిపించలేదు నాకు. చాలా ఫ్రీగా ఉంది, బాగుంది. చూస్తుంటే నిజంగా రామ మందిరమే కట్టారా అనిపించింది. అసలు ఇది టెంపరీ అని ఎవ్వరూ నమ్మరు, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవ్రీ పార్ట్ అంటే అక్కడ రామ మందిరంలో ఉన్న ప్రతి ఆర్కిటెక్చర్ అంతటినీ ఇక్కడ చేయడం నాకు ఇంకా అసలు నమ్మబుద్ధి కావట్లేదు, ఇది టెంపరీయా అని. అంత బాగా అనిపించింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాననే చెప్పొచ్చు. మీరు కూడా అందరూ చూసుంటారు అనుకుంటున్నా. లేట్ పోస్ట్ అయింది, సారీ గైస్. అదే కానీ ఇప్పటికి ఆల్రెడీ తీసేసి ఉంటారు మ్యాక్సిమం, ఎందుకంటే జూలై 10th or 12th లాస్ట్ అని చెప్పారు. బట్ నేను వీడియో లేట్గా పోస్ట్ చేయడం వల్ల కొంతమంది మిస్ అయి ఉంటారు అనుకుంటున్నాను, సారీ గైస్. ఈసారి ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏది పెట్టినా కంపల్సరీగా అటెండ్ అవ్వండి మ్యాక్సిమం వీలున్నంత వరకు. చూస్తున్నారు కదా, క్రౌడ్ కానీ ఆ విగ్రహాలు అన్నీ అసలు ఎవ్వరు కూడా ఇది టెంపరీ అనుకోరు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. నిజంగా గుడికి కూడా ఎంత నీట్గా చేసి ఉంటారో లేదో అనిపించింది. అండ్ వీడియో అయితే లోపలికి అలౌ లేదు, బట్ నేనైతే కొంచెం అన్ఫార్చునేట్గా తీసేయడం జరిగింది. నేను తెలుసుకోగానే కట్ చేసేసాను. ఫైనల్గా ఇదండి గరుడ అయోధ్య రామ మందిరం డీటెయిల్స్. బాయ్ గైస్, థ్యాంక్ యూ, కీప్ సపోర్ట్.